ప్రెస్ చేసి ఎట్లా చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? ఈ రోజు అయితే ఎక్కడో ఉన్నారని చెప్తున్నారు కదా. ఈ రోజు డిమార్ట్ పోయినాం అనమాట. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది పిల్లోని, కానీ కొన్ని పర్చేస్ చేసే ఉంటే వెళ్ళామన్నమాట. అప్పటికే టైం 6:30 పైన అయింది టైము. సో అయినా పర్లేదని వెళ్ళాము. కానీ నేనేంటి మనకి తీసుకోవాల్సిన దానికంటే తీసుకోకుండా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఏం తీసుకోవాలో తీసుకుందామని దానికోసం వెతికితే వాడు ఏవైతే తీసుకోకూడదు అంటామో డిస్టర్బెన్స్ చేస్తా అంటాడు అనమాట. అది చూద్దాం రా, ఇది చూద్దాం రా అని. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇట్లా బయటకు తెలిసిపోతే ఇట్లా అల్లరి చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి గైస్. ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, అది ఎట్లుంది, నాకన్నా ఎక్కువ వాడే సెర్చ్ చేస్తాడనమాట. సో ఇక్కడ కొన్ని బాక్స్ చూసాము. ఇది స్టీల్ బాక్స్ బాగుంది కదా. సో మేము స్కూల్ కి వెళ్ళే టైంలో ఇట్లాంటి బాక్స్ యూస్ చేస్తా అంటాం లడ్డు, కానీ ఇంత లేదనమాట. నార్మల్ బాక్సెస్ వచ్చి ఇట్లుండే ప్లేట్స్ అవేమి ఇస్తాను లేదు, ఇట్లావే మేము కూడా యూజ్ చేస్తానంటే మళ్ళీ నాకు కూడా ఇవే తీసేయచ్చు కదా అని వాడు మాట్లాడినాడు అనమాట. వద్దులే నాన్న, నీకు ఇట్లాంటివి స్కూల్లోకి మామూలు ఇంట్లో ఉండే బాక్స్ తీసుకుపోదులే అని చెప్తాను నేను. అవునులే, మీరైతే యూజ్ చేయొచ్చు, మేమైతే యూజ్ చేయకూడదు అని అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. సరేలే అని డీమార్ట్ కి ఇప్పుడు మనము కొన్ని బ్యాగ్స్ అవి తీసుకోవాలని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అయితే ఒక్కటి కూడా బాలేవు, అసలు క్వాలిటీ బాలేవు, ఏం బాలేవు. నాకు నచ్చలేదు. ఏదో కింద కొన్ని ఏవో అడుగులో ఉంటాయి కదా, అవి ఎవరు చూసిండ్రు కదా, పైన పైన చూసి వెళ్ళిపోతారు కదా. అడుగులో ఉండేవి ఒకటి రెండు చూస్తే అందులో ఒకటి బెస్ట్ అనిపించింది, అది తీసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ అన్ని చూసాము. వాడు ఏదో వాళ్ళకి నచ్చింది తీసుకున్నాడు, వాటర్ బాటిల్. వేరే ఐటమ్స్ ఏమి చూడలేదు గైస్, అన్ని ఇవే చూసినది. బాటిల్స్, బాక్సెస్ ఇవే చూసినాం అనమాట. మనకి ఏది నచ్చితే అదే తీసుకున్నాం, మనకే ఆప్షనల్ వదిలేసేసింది. ఇంకా షాపింగ్ అంతా కట్ చేసుకుని బిల్ వేపించుకొని వచ్చిన తర్వాత మేము బయటకు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తినేసి అక్కడ 8:30 అయిపోయింది టైం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా అనేసి తొందరగా వచ్చేసామన్నమాట. మేము కానీ ఇంటికి వర్షం పడే మూమెంట్ ఉండే ఆ టైంలోన చాలా జనం ఉంటారు కదా నిజంగా. అంటే June 1 కదా, ఆల్మోస్ట్ స్కూల్ ఓపెనింగ్స్ ఉంటాయి. అందరూ అన్ని తీసుకోవాలని వచ్చింటారు పిల్లల కోసము. చాలా మంది ఉండ్రి, హెవీ రష్ ఉండనమాట. మేమైనా 4 ఐటమ్స్ తీసుకొని వెళ్ళొచ్చేసాం అంతే, ఏం ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇంకా 2 ఇవి తీసుకున్నాం అనమాట, నాప్కిన్స్. ఏమంటారా దీన్ని, ఎందుకంటే వీనికి లంచ్ బాక్స్కి ఒకటి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలా. సో అందుకనేసి 2 తీసుకున్నాను ఇవి. వేసి మేము అసలు ఇంకా ఉప్పులు పప్పుల దగ్గరికి అస్సలు పోలేదన్నమాట. అవి ఎంత రేట్ ఉన్నాయి ఏమో నేను కూడా తెలీదు. ఆయిల్ అయితే డబల్ రేట్ ఉంది, అసలు ఆ సైడే పోలేదన్నమాట మేము. ఇవే అన్ని క్లాత్స్. మళ్ళీ ఈ బ్యాగ్ దగ్గర, ఈ వాటర్ బాటిల్ దగ్గరే వీడి మినిమం 1 అవర్ టైం స్పెండ్ చేసినాడు ఓన్లీ బాటిల్ కోసమే, బాటిల్ సర్చింగ్లోనే. అంతసేపు తీసుకున్నాడు. ఒక బాటిల్ తీసుకుని నేను ఒక బాటిల్ చూపిస్తే వాడు ఒక బాటిల్ చూపిస్తాడు. నాకు అది నచ్చుతుంది, వీడు చూపించిన నాకు నచ్చింది, నేను చూపించిన వాడికి నచ్చదు అనమాట. బ్యాగ్స్లోనే అంతే, నేను చూపించిన వాడికి నచ్చదు, వాడు చూపించిన నాకు కలరు నచ్చి తీసుకున్నాను. 149 మనకి వచ్చింది చూడండి ఫ్రంట్లో. ఇక్కడ మనం ఏమన్నా స్పూన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ డిమార్ట్ బిల్లు కూడా ఇందులోనే వేసాను. నెక్స్ట్ ఈ బ్యాగును ఈ కర్చిప్స్ ఇవి 2 చాక్లెట్లు తీసుకున్నాడు. హలో గాయ్స్, చూడండి ఈరోజు అయితే మా అమ్మ నా బుక్లన్నీ రెడీ చేస్తుంది. ఎంతసేపు నుంచి రాస్తాను చూడండి గైస్, అంత బుక్లు రెడీ చేస్తుంది మా అమ్మ. పాపం ఇక్కడ చూడు వీడియో కాల్ చూసి హాయ్ చెప్పు. హాయ్ గైస్, చూడండి గైస్, మా అమ్మ అయితే ఎంత ముద్దలుగా ఉందో. సాయంత్రం నుంచి రాస్తాండేది అనమాట. విన్ బుక్స్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ క్లాస్ వర్క్స్ ఏమి వీళ్ళకి చూడండి, ఏమో పెద్ద ఇంకా లాయర్ కోర్స్ చేసే వాళ్ళకి అట్లా ఫైల్స్ చూడండి, అవి ఎట్లా ఫైల్స్. ఇంకా ఇందులో కొన్ని ఉన్నాయి హోమ్ ఫైల్స్ అని, ఇవి 2ను మళ్ళీ ఇదో ఫైల్ 3. ఇక్కడ డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి, ఇవన్నీ పంపించాలా. ఎంత బాగున్నాయి చూడండి ఇవి. లాస్ట్ టైం అయితే డ్రాయింగ్ బాగా వేసిందే, ఈసారి ఎట్లా ఎత్తారు చూడండి గైస్ అనమాట. కొన్ని దానికి వాళ్ళే నేమ్స్ డైరెక్ట్ ఇచ్చేసారు. ఇట్లాంటి దాంట్లో మన నేమ్ రాసి పంపించేస్తే చాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసాను నేను, ఇవన్నిటికి వేసేసాను చూడండి. ఇవన్నీ క్లాస్ వర్క్స్, ఈ నోట్స్ అన్నీ చూడండి. ఇవన్నీ పంపించాల. రేపు హెవీ అయిపోతుంది బ్యాగు, అయినా కానీ రేపు ఒక రోజు తీసుకొని పోతే వాళ్ళు క్లాస్లో ఏం పెట్టుకోవాలో అవి పెట్టుకొని మిగిలిన మనకి ఇంటికి పంపిస్తారు. ఆల్మోస్ట్ అన్ని స్కూల్ మాత్రమే పంపించాను, క్లాస్ వర్క్స్ మాత్రమే. ఇంట్లో ఉండేవి నేను ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇదేందో ఒక విచిత్రంగా అనిపిస్తాం కదా గైస్, సీట్ రాసి ఒక లైన్ ఎత్తే చాలు ఈ అయిపోతుందంట. ఇప్పుడు ఈ 3 ఫైల్స్
ఈ 4 సెట్స్ పంపించాలన్నమాట స్కూల్కి. ఇది పైనే పెడతాం, స్కూల్ బ్యాగ్స్ పైనే. ఇది లాస్ట్ జిప్లో పెడతాను లడ్డు. ఇది హోంవర్క్ షీట్. యాక్చువల్లీ ఇది మోక్షిత్ టైం టేబుల్ అనమాట, వీక్ టైం టేబుల్. ఒక నిమిషం గైస్ మిక్స్. నాకు హెల్దీ ఫుడ్ ఏం పెట్టాలని నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అనమాట ఇది. ఓకేనా, ఇది నేను ఎవ్రీడే ఫాలో అవుతాను అనమాట. లాస్ట్ ఇయర్ది నేను కొన్నిసార్లు ఫాలో అయినా, కొన్నిసార్లు ఫాలో అయ్యలే. ఇదైతే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇక్కడ షార్ప్నర్ ఎరేజర్ ఉంది గైస్. ఇక్కడే టైం టేబుల్ కూడా ఇచ్చినారు చూడండి. షార్ప్నర్ ఇక్కడ షార్ప్నర్ ఉంది కదా, ఈ షార్ప్నర్ ఓపెన్ అనమాట. ఇంతే, ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసేసి. ఇంకా అన్నం చేయలేదు, ఇడ్లీ పిండి ఇలా. ఇప్పటికే నాకు సుస్థ అయిపోయింది అసలు. అయ్యో నేను ఉన్నానులే అమ్మ, నీకెందుకు అంత కష్టం. సాయంత్రమే లడ్డు చేసి పెట్టి డిమార్ట్ పోయినాం అనమాట సరుకులు తెచ్చేకి. అప్పుడు అట్లే పెట్టేసి వెళ్ళిపోయింది నేను. ఇప్పుడు వచ్చి అంతా ఆరిపోయింది, బాక్స్లోకి పెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాడు తింటాడనేసి చేసి పెట్టేశాను ముందే. ఇంక మళ్ళీ బిజీ ఉంటుంది అనేసి చేయలేదు, ఇప్పుడే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ రవ్వ కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. కోకోనట్ లాస్ట్ టైం చెప్పాను కదా లాస్ట్ వీడియోలోన, కోకోనట్ ఇట్లా తురిమి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని. అది ఇప్పుడు స్టోర్ చేసుకుంటాను చూడండి. ఇంతే గైస్ ఈరోజు వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.